అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ మీడియా. నేను కుటుంబరావుని. 46 మందికి ఉరిశిక్ష నుండి విడుదల చేసిన మహోన్నత వ్యక్తి. మోసం, అబద్ధాలు, తప్పుడు ప్రాతినిధ్యం వహించకుండా ఉండటం, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో నిజాయితీ ఒకే ముఖ్యమైన విలువ. ఎందుకంటే అది నమ్మకం, గౌరవం మరియు విశ్వసనీయతను పెంచుతుంది. ఒక లాయరు 46 మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్గా వాదిస్తున్నారు. లాయర్ గారి అసిస్టెంట్ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసుకొని లాయర్ గారు దాన్ని జేబులో పెట్టుకొని తన వాదన కొనసాగించారు. ఇంతలో లంచ్ టైం అయింది. వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటీ ఏమిటని న్యాయమూర్తి లాయర్ను అడిగాడు. నా భార్య చనిపోయింది జడ్జి గారు అని చెప్పాడు లాయరు దీనంగా. జడ్జి గారు ఆశ్చర్యపోయి, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు, ముందు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి అని అరిసినంత పని చేశారు జడ్జి గారు. అయ్యా, నేను వెళ్ళినా నా భార్య ప్రాణాలు తీసుకురాలేను. ఇక్కడ ఉండి వాదించి 46 మందిని ఉరిశిక్ష నుండి రక్షించగలనేమో కదా అని అన్నాడు లాయరు ఆశగా. అది విన్న బ్రిటిష్ జడ్జి 46 మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఆ 46 మంది స్వాతంత్ర సమరయోధులు. ఆ లాయరు మరెవరో కాదు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఈ స్థాయి దేశభక్తి ఉంటుందని నేటి ఈ కాలపు ఈ దేశభక్తులకు కనీసం అర్థమవుతుందా ఏమో, అనుమానమే. అంబేద్కర్ సాక్షిగా ఆలోచన పరులు మొదలుపెట్టిన శాంతి ఉద్యమ కాగడాలను ప్రజలు అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఇది నేటి వీడియో. ఈ వీడియో నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా.